చూస్తున్నాం. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసం కొనుగోలు చేశారని, అప్పుడు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదని చెప్పారు. ఒకవేళ ఎఫ్టీఎల్లో తన బిల్డింగ్ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు తిరుపతి రెడ్డి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసం కొనుగోలు చేశారని, అప్పుడు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదని చెప్పారు. ఒకవేళ ఎఫ్టీఎల్లో తన బిల్డింగ్ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. సో ప్రస్తుతం అయితే హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజల్లో చాలా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న చాలా ఫ్లాట్స్ని ఏదైతే కాలేజీలు కావచ్చు, మిగతా నిర్మాణాలు కావచ్చు కూల్చివేస్తామని చెప్పి కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో చాలా వరకు హైదరాబాద్లో భయం మొదలైంది. ప్రస్తుతం మనం అమర్ సొసైటీలో ఉన్నాం. శేరిలింగపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అమర్ సొసైటీ కావూరు హిల్స్ 91, 95లో కూడా లేఅవుట్ నిర్మాణం చేశారు. చాలామందికి ఇండ్లను అలాట్ చేశారు. ప్రస్తుతం ఈ సొసైటీ సభ్యులంతా కూడా ఇవాళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వీళ్ళంతా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. సెక్రటరీ గోపాల్ ఉన్నారు, మిగతా వీళ్ళ చుట్టూ ఉన్న ఫ్లాట్స్ ఓనర్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ఏం జరిగింది అంటే ఈ ఫ్లాట్ 91, 95 ముందు లేఅవుట్ అయింది కనుక చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ అభిప్రాయాలు ఏంటి? ప్రస్తుతం మనతో గోపాల్ సెక్రటరీ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారండి? అంటే ఈ లేఅవుట్ ఎప్పుడైంది? ఇది లేఅవుట్ వచ్చేసి 1995లో అయిందండి. ఇది 1995లో అప్రూవ్డ్ అయింది. హుడా లేఅవుట్ అప్రూవ్డ్ అయింది. ఇది దాదాపుగా 150 ప్లాట్లు ఉన్నాయి. సో దీని బేస్ మీద 1995లో ఇది పర్మిట్ నెంబర్ కూడా ఉంది. ఇది దాని తర్వాత 1995 తర్వాత కొన్ని పర్మిషన్స్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని అప్పటి నుంచి కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఇండ్లు చూస్తే కూడా 20-25-30 ఇండ్ల కింద ఇండ్లు ఉన్నాయి అన్నీ. సో దీనికి ఎప్పుడైతే మన సొసైటీ ఫామ్ అయిందో, ఎప్పుడైతే హుడా లేఅవుట్ అప్రూవ్డ్ అయిందో అప్పుడు ఒక ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. అప్పుడు ఎందుకంటే మనం ఒక ట్యాంక్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం కాదు, అప్పుడు లేఅవుట్ ఎప్పుడైతే అప్రూవ్ చేయాలంటే ట్యాంక్ కూడా, ఎందుకంటే నివాసుల గురించి ట్యాంక్ ఉండాలి కాబట్టి గైడ్ లైన్ ప్రకారం అది కూడా అవునండి దాని ప్రకారం ఒకటి నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్లో అందరూ పర్మిషన్స్ తీసుకొని లీగల్గా రిజిస్ట్రేషన్లు జరిగి లోన్లు తీసుకొని ఒక ట్యాక్స్ కట్టుకుంటూ ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది. ఇది 1995 నుంచి జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు సడన్గా 2010లో ఒకరోజు ఏదో సిటీ అంతా మనకు తెలిసింది. ఒకరోజు వర్షం పడింది 2010 ఆగస్టులో. ఒకరోజు వర్షం పడింది. దాని మీద కొన్ని 24 సెంటీమీటర్స్ హై వర్షం పడింది. ఒకరోజు పడిన తర్వాత చాలా కాలనీలు మునిగిపోయాయి. హైదరాబాద్ మనం చూస్తే కూడా అశోక్ నగర్, దాని తర్వాత చిక్కడపల్లి, అక్కడ కూడా చాలా కాలనీలు మునిగిపోవడం జరిగింది. సో దాంతో ఒక్కసారి వాటర్ వచ్చింది అనే బేస్ మీద దాన్ని ఎఫ్టీఎల్ అని చెప్పేసి, మీరు ఇక్కడ వరకు ల్యాండ్ వస్తుంది అని చెప్పేసి ఎఫ్టీఎల్ అని చెప్పేసి వాళ్ళు ఎఫ్టీఎల్ మార్క్ చేశారు. ఇది ఎప్పుడు కూడా ఇది చెరువు, మనం ఇప్పుడు ఎక్కడ నిలబడ్డామో ఇది ఎప్పుడు కూడా ఈ కాలనీ నివాసం ఎప్పుడు కూడా ఈ చెరువు కింద లేదు. ఇది అసలు చెరువు కానే కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది క్లియర్గా ఏంటంటే అప్పటి నుంచి మన దగ్గర గత 70-80 ఏళ్ళ నుంచి మనకు అన్ని పట్టా పాయిదాలన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత వీళ్ళు సడన్గా వచ్చేసి ఇప్పుడు 2010లో వచ్చేసి ఇది ఎఫ్టీఎల్ కిందకి వచ్చి అనడమే అది కరెక్ట్గా. దాని తర్వాత మున్సిపల్ అధికారులు ఇప్పుడు మీకు ఎఫ్ అని చెప్పి మీకు మార్క్ వేసిపోయారు కదా, నోటీసులు కూడా ఇచ్చారా? ఇది ఇచ్చి 20 రోజులు అవుతుంది. అంటే మీరు సంప్రదిస్తే ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు అది కూడా ఒకటి ఏంటంటే మనం క్వశ్చన్ చేయాల్సింది అది కూడా ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఎవరైతే వచ్చి ఎఫ్ అని పెట్టిపోతున్నారో 2022లో ఒకటి హైపవర్ కమిటీ వేశారండి. ఏది హైపవర్ ఏం చెప్పింది? హైపవర్ కమిటీ చీఫ్ సిటీ ప్లానరు, ఇరిగేషన్ జిహెచ్ఎంసీ, ఓకే, డైరెక్టర్ ప్లానింగ్ హెచ్ఎండిఏ, ఎస్సీ లేక్స్ హెచ్ఎండిఏ వాళ్ళు క్లియర్గా వచ్చేసి ఏంటంటే దీన్ని ఎగ్జామిన్ చేసినారు. వాళ్ళు వచ్చి ప్రాక్టికల్గా 2 సార్లు విజిట్ చేసి ఇక్కడ క్లియర్గా ఎగ్జామిన్ చేసి ఇవన్నీ చూసి ఇది లేక్కి ఎంత ఎత్తులో ఉంది, ఇది గ్రావిటీ ప్రకారం వాటర్ ఎటు వస్తుంది, ఎట్లుంది, ఇది బండ్ క్రియేట్ అయ్యి ఉంది, ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా బండ్ ఉంది, ఇక్కడ సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి, గణేష్ నిమజ్జనం గురించి ఒకటి కోనేరు ఇవన్నీ చేసినారు. దాంతో పాటుగా ఇవన్నీ చేసుకుంటూ ఇది వెరీ క్లియర్గా ఇది ఎఫ్టీఎల్ పరిమితి, ఇది ఎఫ్టీఎల్ కిందకి రావద్దు, మీరు అనవసరంగా
మీరు ఏంటంటే ఇక్కడ రెసిడెంట్స్ని ఎవరైతే లీగల్గా పర్మిషన్స్ తీసుకొని ట్యాక్సులు కట్టుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనవసరంగా మీరు మెయింటైన్ అవ్వని షుడ్ నాట్ డూ ఫర్ మెయింటైన్ అవ్వని చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వారు క్లియర్గా హై పవర్ కమిటీ కూడా మనకి ఇచ్చింది 2022లో. హై పవర్ కమిటీ రిపోర్ట్ని మున్సిపల్ వాళ్ళకి సబ్మిట్ చేశారా మీరు? వాళ్ళే ఇచ్చారండి కమిటీ ఇచ్చి చూపించడం జరిగిన తర్వాత నిన్న ఏంటంటే నిన్న లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ 15 రోజుల నోటీసులు కొంతమందికి ఇవ్వడం స్టార్ట్ చేసిందో అప్పుడే కొంతమంది ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళినప్పుడు కూడా వెరీ క్లియర్గా ఈ హై పవర్ కమిటీ డీటెయిల్స్ లేఅవుట్ కాపీస్ అన్ని కూడా కోర్టు కూడా ఎవిడెన్స్లు అన్ని చూసి న్యాయపరంగా వాళ్ళు కూడా ఏం చేశారంటే అసలు నోటీసులు తప్పు ఇవి నోటీసులు ఎట్లు ఇస్తారు, నిన్న వాళ్ళు క్వశ్చన్ చేసిన జస్టిస్ వారు కూడా వాళ్ళు అదే క్వశ్చన్ చేశారు. ఇది మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి కానీ ప్రజలు ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి ప్రజల మీద పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పేసి వెరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకోటి వాళ్ళు నిన్న న్యాయస్థానం కూడా మంచి క్వశ్చన్స్ వేసింది. ఏంటంటే వెరీ క్లియర్గా ఆ కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, కేబుల్ బ్రిడ్జ్ కడితే లేక్ డిస్టర్బ్ అయితే లేదా, మరి అది ఆ లేక్ పక్కన టూరిజం డిపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టారు, మరి లేక్కి డిస్టర్బ్ అయితే లేదా, మీరు లేక్లోనేమో కట్టుకుంటున్నారు, మీరు 30 ఏళ్ళ ఇప్పుడేమో కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, దానికేమో మీరు అన్నీ ఓకే, బట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి రిటైర్డ్ ఉందరు చూడండి, అంత ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు కష్టపడి ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఏవైతే ఇంకా ఈఎంఐలు కట్టుకుంటూ లోన్లు కోట్లు ఇవన్నీ లోన్లు తిని వచ్చే పరిస్థితులలో తెలుగులో చెప్పండి. తెలుగు మెరుగు సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఈ 84 ఎకరాలు దుర్గం చెరువు అంటున్నారు, మీరు ఒక ఇంజనీర్గా ఉన్నారు కదా, వాటి అంటే ఈ హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ? నేను ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్గా జేఎన్టీలో 37 ఏళ్ళు పనిచేశాను, జేఎన్టీలో చేశాను. ఈ దుర్గం చెరువు నేను కవరీల్స్ నుంచి ఉన్నాను. అయితే ఈ కవరీల్స్ లేఅవుట్ 1991లో అప్రూవ్ అయింది, హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవ్ చేశారు. చేశాక దాన్ని చూసి పర్చేసి ప్లాట్, దాంట్లో జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకున్నాము, తర్వాత ఆక్యుపెన్సీ కోసము సర్టిఫికేట్ ఇచ్చారు, అది తీసుకున్నాము. మున్సిపాలిటీ లైక్ వాటర్ వర్క్స్ వీళ్ళందరూ పర్మిషన్ లెటర్స్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఇది 34 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కంఫర్టబుల్గా. ఇప్పుడు సడన్గా ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు కూడా మాకు నీళ్లు వచ్చింది లేదు, అక్కడ చెరువు నీళ్లు కానీ ఏది వచ్చింది లేదు. అంటే ఈ ప్రాంతం అంతా FTL బఫర్ జోన్లోకి వస్తుందా అని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. అది బఫర్ జోన్లోకి వచ్చిన ముందు మీరు ఇంజనీర్గా పనిచేశారు కదా, రికార్డులు చూస్తే ఈ రికార్డులు అనేది బఫర్ జోన్ అనేది కానీ ఈవెన్ FTL అనేది కానీ జనరల్